ఇప్పుడు స్పీడ్ న్యూస్ చూద్దాం. ఇల్లందులో ఎమ్మెల్యే కోరం కనకయ్య స్విమ్మింగ్ పూల్లో ఈత కొడుతూ సందడి చేశారు. మున్సిపాలిటీ ఆధ్వర్యంలో స్విమ్మింగ్ పూల్ ఏర్పాటు చేయడం అభినందనీయమన్నారు. స్విమ్మింగ్ పూల్ 84 రోజుల్లో నిర్మించడంతో మాజీ మున్సిపల్ చైర్మన్ వెంకటేశ్వరరావును పాలకవర్గం అభినందించింది. కూటమి ప్రభుత్వం పేదలపై ప్రత్యేక శ్రద్ధ పెట్టిందన్నారు మంత్రి డోలా బాలవీరాంజనేయ స్వామి. ప్రకాశం జిల్లా కొండెపి ప్రభుత్వ ఆసుపత్రిని మంత్రి పరిశీలించారు. రోగులకు అందుతున్న సేవలను అడిగి తెలుసుకున్నారు. రోగులకు మెరుగైన వైద్య సేవలు అందించాలన్నారు. ఆపరేషన్లు చేసేందుకు అవసరమైన పరికరాలను నిర్వహిస్తామన్నారు. మచిలీపట్నంలో విద్యాబుద్ధులు నేర్పించాల్సిన కళాశాల ప్రిన్సిపల్ మహిళా విద్యార్థుల పట్ల అసభ్యంగా ప్రవర్తించాడు. ఈడేపల్లిలోని ఆదిత్య డిగ్రీ కళాశాల ప్రిన్సిపల్ విద్యార్థినులపై లైంగిక వేధింపులకు పాల్పడుతున్నారు. ప్రిన్సిపల్పై చర్యలు తీసుకోవాలని ఎస్ఎఫ్ఐ నాయకులు కళాశాల ముందు బైఠాయించి నినాదాలు చేశారు. ఒంటరిగా ఉన్న మహిళలను టార్గెట్గా చేసి వారి మెడలో ఉన్న బంగారు వస్తువులను లాక్కెళ్తున్నారు చైన్ స్నాచర్స్. తాజాగా భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలంలో మహిళ మెడలో నుంచి 10 లక్షల విలువైన బంగారపు గొలుసును 2 దుండగులు అపహరించేందుకు పారిపోయారు. ఇక పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని బాధితురాలిని వివరాలు అడిగి విచారణ చేపట్టారు. నాగర్ కర్నూలులో శ్రీశైలం వెళ్తున్న శివస్వాములకు ఉచిత మెడికల్ క్యాంపు ఏర్పాటు చేశారు. షాహిస్తా న్యూ లైఫ్ హాస్పిటల్ ఆధ్వర్యంలో వైద్య సేవలు అందిస్తున్నారు. వైద్య శిబిరాన్ని ఎమ్మెల్యే కూచుకుళ్ల రాజేశ్వరరెడ్డి ప్రారంభించారు. కులమతాలకు అతీతంగా సేవా కార్యక్రమాలు నిర్వహించడం చాలా సంతోషంగా ఉందన్నారు. అనంతరం స్వాములకు మందులు, పండ్లు అందించారు. హైదరాబాద్లోని బీజేపీ ఆఫీసులో ఛత్రపతి శివాజీ మహారాజ్ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఆయన పాలన మత కులాలకు అతీతంగా సమగ్ర అభివృద్ధికి మార్గదర్శకమని కొనియాడారు. శివాజీ మహారాజ్ పాలన మానవతా విలువలకు అద్దం పడుతుందన్నారు. ప్రధాని నరేంద్ర మోదీ సమర్థమైన పాలన అందిస్తున్నారని చెప్పుకొచ్చారు. నంద్యాల జిల్లా ఆత్మకూరులో మంజూరైన బాధిత లబ్ధిదారులకు సీఎంఆర్ఎఫ్ చెక్కులను పంపిణీ చేశారు శ్రీశైలం ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖర్. 18 మంది లబ్ధిదారులకు 15 లక్షల విలువైన చెక్కులను అందించారు. సీఎంఆర్ఎఫ్ పథకం పేదలకు వరం లాంటిదని ఎమ్మెల్యే పేర్కొన్నారు. కర్నూలు కలెక్టరేట్ ముందు సిపిఎం వామపక్ష ప్రజా సంఘాలు ఆందోళన చేపట్టారు. కేంద్రం ప్రవేశపెట్టిన బడ్జెట్ పేదల వ్యతిరేక బడ్జెట్ అని మండిపడ్డారు. పేదలకు ఉపాధి కల్పించే మహాత్మాగాంధీ జాతీయ ఉపాధి పథకానికి నిధులు తగ్గించడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. పని దినాలను 100 నుంచి 200 రోజులకు పెంచాలని డిమాండ్ చేస్తూ ఉంటే కేంద్రం అందుకు వ్యతిరేకంగా వ్యవహరించడం ఏంటని ప్రశ్నించారు. గులియర్ బారే సిండ్రోమ్పై ఆందోళన అవసరం లేదన్నారు జీజీహెచ్ సూపరింటెండెంట్ డాక్టర్ ఎస్ లావణ్యకుమారి. కాకినాడ ఆసుపత్రిలోని న్యూరాలజీ విభాగంలో జీబీఎస్ లక్షణాలున్న 3 వ్యక్తులు చికిత్స పొందుతున్నారన్నారు. జలుబు, దగ్గు, జ్వరం, వాంతులు, విరోచనాలు, నరాల బలహీనత, కండరాల నొప్పులు, వ్యాధి లక్షణాలు కనిపిస్తాయని డాక్టర్ లావణ్యకుమారి పేర్కొన్నారు. ములుగు జిల్లా వెంకటాపురంలో మత్తు పదార్థాలు విక్రయిస్తూ చట్టపరమైన చర్యలు తీసుకుంటామని సీఐ బండారి కుమార్ హెచ్చరించారు. ఎస్ఐ కొప్పుల తిరుపతిరావుతో కలిసి ప్రత్యేక తనిఖీలు నిర్వహించారు. రక్షణ, శాంతి భద్రత చర్యల్లో భాగంగా పోలీస్ శాఖ ఆధ్వర్యంలో ప్రతిరోజు తనిఖీలు చేపడతామని తెలిపారు.